ఆయన వయసు 73 సంవత్సరాలు. అతను ఒక ప్రభుత్వ శాఖలో రిటైర్డ్ ఉద్యోగి. ఉద్యోగ విరమణ తర్వాత కాలక్షేపం చేసుకుంటూ మనవళ్ళు మనవరాళ్లతో కాలం గడుపుతూ ఇంట్లో కూర్చోలేదు అతను. ఆయనకు అప్పటికే బైపాస్ సర్జరీ అయింది. మరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కానీ ఆయన అనారోగ్యం శరీరానికి తప్ప మనసుకు కాదని, మనసు దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించి చూపించాడు ఆ 7 పదుల పెద్ద ఆయన. ఆ వ్యక్తి ఏకంగా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఏకంగా 4 బంగారు పతకాలను సాధించడంతో పాటు భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే ఘనత సాధించి ఔరా అనిపించాడు. ఇంతకు ఎవరా పెద్ద ఆయన చేసిన అద్భుతాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన దేశరాజు వెంకట శంకర్రావు రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ప్రస్తుతం 73 ఏళ్లు. సాధారణంగా రిటైర్ అయ్యి వృద్ధాప్యానికి చేరిన వారు ఇంటి పట్టున ఉండి కృష్ణ రామ అంటూ కాలం వెల్లదీస్తూ ఉంటారు. కానీ ఆయన అలా కాదు. ఇతను SBI బ్యాంక్లో మేనేజర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా 2012లో ఆయనకు గుండెకు బైపాస్ సర్జరీ అయింది. మరుసటి ఏడాదికి ఆయన ఉద్యోగ విరమణ చేశారు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. లో ఉద్యోగంలో చేరినప్పటి నుండే ఆయనకు ప్రతి నిత్యం వాకింగ్ చేయటం అలవాటుగా మారింది. అదే అలవాటుతో ఆయన ఉద్యోగ విరమణ తర్వాత కూడా నిత్యం వాకింగ్ చేస్తుండగా గ్రౌండ్లో శోభన్ నాయక్ అనే వ్యక్తి సూచనలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రాచలంలోని ఒక జిమ్లో చేరాడు. అక్కడ జిమ్ నిర్వాహకుడు రామ్ రెడ్డి డాక్టర్ల సూచనలతో వర్క్ అవుట్స్ చేయడం కూడా మొదలుపెట్టాడు. జిమ్ చేయడం మొదలుపెట్టిన నెల రోజుల్లోనే ఆయన జిమ్పై చూపుతున్న శ్రద్ధను నిర్వాహకులు గమనించి ఖమ్మంలో జరిగిన జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పంపించగా అక్కడ గోల్డ్ మెడల్ కొట్టాడు. ఆ తర్వాత నెలన్నర రోజుల తర్వాత హైదరాబాద్ బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత జిమ్కు వచ్చే వైద్యుల సూచనలతో నేషనల్కు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దానికి తగినట్లుగా ప్రయత్నాలు చేశారు. కేరళ రాష్ట్రంలో ఆగస్టు 2 నుంచి 7 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని 85 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించాడు. 73 సంవత్సరాల వయసు కలిగిన డివి శంకర్రావు ఆ వయసులో కూడా అద్భుతాలు సాధించడంతో పలువురు ఆయన్ని అభినందిస్తున్నారు. పవర్ లిఫ్టింగ్ క్రీడలో 6 నెలల అనతి కాలంలోనే పట్టు సాధించి జిల్లా రాష్ట్ర స్థాయిలను అధిగమించి జాతీయ స్థాయిలో 4 బంగారు పతకాలను గెలుచుకొని చరిత్ర సృష్టించడం పవర్ లిఫ్టింగ్ ఇండియా కాంపిటీషన్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా పలువురు ఆయన్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు జీవితాన్ని నిర్వర్తించలేవని, ప్రయత్నానికి వయసు అడ్డం కాదని, దృఢ సంకల్పం ఉంటే అడ్డంకులు సైతం మైలురాళ్లుగా మారతాయని శంకర్రావు నిరూపించాడు. మనం జిమ్లో వర్కౌట్స్ చేస్తే కండరాలు బలపడతాయి. కండరాలు బలపడితే అది గుండె కూడా ఒక కండరం కాబట్టి గుండెకి బెనిఫిటే అవుతుంది, కానీ నష్టం అయితే ఏముండదు. ఇప్పటిదాకా పవర్ లిఫ్టింగ్లో నేషనల్స్కి వెళ్ళిన వాళ్ళు, అక్కడ విజేతగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నేనే మొట్టమొదటి పర్సన్ని ఆ విషయంలో. అది కాకుండా ఇంకో గొప్ప రికార్డ్ ఏంటంటే, మొదలుపెట్టిన 6 నెలల్లోనే, అంటే మేము ఫిబ్రవరిలో జిమ్కి రావడం మొదలైంది, ఆగస్టులోనేమో ఈ పోటీలు జరిగినాయి. అంటే 6 నెలల అనతి కాలంలోనే నేను ఈ గొప్ప విజయాన్ని మూట కట్టుకున్నాను. అది కూడా అంత తక్కువ కాలంలో అలా జరగటం అనేది కూడా ఒక రికార్డు. ఈ 2 రికార్డులు ఉన్నాయి, ఇవి మాకు తెలియకుండా వచ్చిన రికార్డులు. అయితే వరల్డ్ లెవెల్లో మాత్రం 1-2 రికార్డులు ఉన్నాయి, మన ఇండియా లెవెల్లో ఏవి లేవు ఇవి. అందుకని
ఇవేంటంటే ఆ సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలకి పంపించి వాళ్ళకి ఆ ప్రూఫ్లన్నీ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేస్తే అవి నా వశం అవుతాయి. ఆ ఏర్పాట్లో కూడా ఉన్నాం, అవి చేస్తున్నాం. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మనం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గడిచిన 20 ఏళ్లుగా రామ్రెడ్డి జిమ్ ఏర్పాట్లు చేసి జిమ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ జిమ్లోనే ఈ పెద్దాయన కోచింగ్ తీసుకోవడం విశేషం. అందుకే రామ్రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ తన సిటీ స్టైల్ జిమ్లో కోచింగ్ తీసుకున్న ఎంతో మంది క్రీడాకారులు నేషనల్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్స్లలో అనేక బంగారు పతకాలను సాధించినట్లు చెబుతున్నాడు. తెలంగాణ ప్రజలకు మరియు ప్రైమ్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం అండి. నా పేరు డాక్టర్ కృష్ణప్రసాద్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి. మన డివి శంకర్రావు గారి గురించి విషయం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఆయన రాష్ట్ర స్థాయిలో పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ కొట్టి జాతీయ స్థాయికి సెలెక్ట్ అయిన తర్వాతే అసలైన సమస్య మాకు మొదలైంది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా 73 సంవత్సరాలు, ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయి ఉంది. అది కాక వెజిటేరియను, అది కాక కుటుంబ సభ్యుల నుంచి కూడా అతను పవర్ లిఫ్టింగ్లో వెళ్ళటం అనేది కూడా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఏదైతే 4 సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని అధిగమించాలని చెప్పి కూడా మనం ఫస్ట్ ఏం చేసామంటే కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్, జనరల్ మెడిసిన్ ప్లస్ హార్ట్ స్టేటస్ ఎలా ఉందనేది ఒక బేరేజ్ వేసుకున్నాం. దాన్ని ఏ విధంగా నాన్ వెజ్ ఇవ్వకుండా ఏ విధంగా డైట్లో ఇంప్రూవ్ అయ్యేటట్టుగా, ఆయన స్టామినా స్ట్రెంత్ పెరిగేటట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది జాగ్రత్తలు తీసుకుంటా, జాతీయ స్థాయికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చుకుంటా, కఠోర శిక్షణ కాకుండా ఆయన వయసుకి తగ్గట్టుగా ఉన్న బైపాస్ సర్జరీ అయింది కాబట్టి దాని తగ్గట్టుగా శిక్షణ ఇచ్చుకుంటా ఈరోజు జాతీయ స్థాయిలో మెడల్స్ కొట్టేటట్టు మేము కూడా మా యొక్క డాక్టర్ల వైపు నుంచి జిమ్కి కూడా ఆల్రెడీ ఒక ఆర్థోపెడిషన్, జనరల్ మెడిసిన్ కూడా వస్తూ ఉన్నారు. మీ అందరం సమిష్టి సహకారంతో అతనికి గైడ్ చేసి అతనికి ఒంటి మీద శారీరక ఇబ్బంది, శ్రమ లేకుండా అతను ఈరోజు జాతీయ స్థాయిలో నిలబెట్టాము. ఆయన పేరుని తెలంగాణలో మరియు జాతీయ స్థాయిలో కూడా ఇనుమడింపు చేసి అతన్ని నెంబర్ 1గా నిలబెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ 73 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని, అందున బైపాస్ సర్జరీ అయినటువంటి వ్యక్తిని డాక్టర్ల సూచనల మేరకు వారి పర్యవేక్షణలో కోచ్ రామ్రెడ్డి జాతీయ పోటీలకు తయారు చేసి మహామహులపై విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి వైద్యులు కూడా ఎంతో సహకరించారని కూడా చెప్పాలి. అయితే చెప్పుకుంటున్నామో ఆయనే డివి శంకర్రావు గారు, రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్. ఆయన ఫిబ్రవరి నెలలో నా దగ్గరికి జిమ్కి రావడం జరిగింది. వచ్చి సార్ నాకు ఇట్లా బైపాస్ సర్జరీ జరిగింది, నేను చేయొచ్చా అని నన్ను అడగడం జరిగింది. ఓకే సార్, ఇబ్బంది ఏమి లేదు. నా దగ్గరికి మిమ్స్లో చేసే డాక్టర్లు మొత్తం అంతా ఎండి డాక్టర్లు కలిపి ఒక 3 డాక్టర్లు వస్తున్నారు. వారి సలహాలు సూచనల మేరకు మనం చూసుకొని ప్రారంభిద్దాము, వారి సలహాలు తీసుకొని అని చెప్పి చెప్పడం జరిగింది. వారితో మాట్లాడితే చేయించవచ్చు, ఇబ్బంది ఏమి లేదు, జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయించవచ్చు అని చెప్పినటువంటి సందర్భంలో మేము యొక్క పవర్ లిఫ్టింగ్ కూడా సార్కి మొదలుపెట్టడం జరిగింది. అతను గ్రౌండ్కి వెళ్ళి యోగా ఎన్ని చేసుకుంటూ కూడా జిమ్ముకు వచ్చి ఏదో సాధించాలనే తపన అతనిలో నాకు కనపడింది. దాన్ని గుర్తించి నేను సార్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నానంటే ఓకే, నేను సక్సెస్ అవుతాను అనుకుంటే నేను దానికి సహకరిస్తానని చెప్పి ఎమ్మటే మేము కోచింగ్ ఇచ్చి ఈరోజు అతనికి ట్రైనింగ్ ఇచ్చి సక్సెస్ఫుల్గా సాధించాము. వయస్సు శరీరానికి అడ్డు కాదని నిరూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డివి శంకర్రావు గారు మాత్రమే. ఆయన తీసుకొని మొత్తం యువత కానీ ఈరోజు ఆయన ఏజ్ వాళ్ళు కానీ మొత్తం కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా మొత్తం యూత్ కానించి మొదలుపెట్టి ఆయన ఏజ్ వాళ్ళ వరకు కూడా అతను హీఈస్ ద ఇన్స్పిరేషన్ పర్సన్. మనం ఎవరి గురించి ముంబై, బెంగళూరు, ఢిల్లీ తరహాలో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో కూడా అత్యంత ఆధునిక పరికరాలతో నిర్వర్తిస్తున్న జిమ్ మరెంతో మందికి ఏజెన్సీ ప్రాంత క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.